భూమి 9 గ్రహాలున్న సోలార్ సిస్టంలో మనిషి బ్రతకడానికి అనుకూలించిన ఒకే ఒక గ్రహం. భూమి మీద జీవం ఏర్పడి ఇప్పటికీ కొన్ని బిలియన్ సంవత్సరాలైంది. భూమి మీద మొదట నివసించిన జీవులు డైనోసార్స్. కానీ 6 మైళ్ళున్న ఒక రాయి పరిస్థితి మొత్తాన్ని మార్చేసింది. గంటకు 15,000 మైళ్ళ వేగంతో అది వచ్చి భూమిని ఢీకొంది. 10,000 అణువాయుధాల శక్తితో అది భూమి మీద దాడి చేసింది. పీల్చే గాలి, తాగే నీరు, నివసించే భూమి మొత్తాన్ని కలుషితం చేసేసింది. మిలియన్ సంవత్సరాలుగా సూర్యకాంతి కూడా చొరబడని విధంగా ఒక రాతి కవచాన్ని ఏర్పరిచింది. ఇది కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది. మళ్ళీ ఇది జరగబోతుంది. కానీ ఎప్పుడు, ఎలా, మనం దాన్ని ఎలా ఆపగలం, మానవ జాతిని ఎలా కాపాడగలం? మన టెక్నాలజీ ఇంత డెవలప్ అయినా మన ప్రకృతి సృష్టించే వైపరీత్యాలను ఆపలేకపోతున్నాం. అలాంటప్పుడు గ్లోబల్ కిల్లర్గా పిలువబడే ఈ విపత్తు నుండి మనం ఎలా బయటపడగలం? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఈరోజు మీకు సమాధానం దొరకబోతుంది. మానవ మేధాశక్తి ముందు ఎలాంటి విపత్తు అయినా తట్టుకొని నిలబడలేదని సైంటిస్టులు నిరూపించబోతున్నారు. అదేంటో చూడాలంటే మనం ఎపిసోడ్ని స్టార్ట్ చేయాల్సిందే. సో లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఆర్జీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మన విశ్వం ఒక పెద్ద విస్ఫోటనం వల్ల ఏర్పడింది. దానికి సైంటిస్టులు బిగ్ బ్యాంగ్ అని పేరు పెట్టారు. బిగ్ బ్యాంగ్ అంటే పెద్ద విస్ఫోటనం అని అర్థం. విశ్వంతో పాటే మన సోలార్ సిస్టమ్ మరియు మన భూమి, చంద్రుడు, అలానే మిగతా గ్రహాలు కూడా ఏర్పడ్డాయి. నిజానికి గ్రహాలన్నీ చిన్న చిన్న దుమ్ము కణాలతో, చిన్న చిన్న రాయి ముక్కలతో ఏర్పడ్డాయి. భూమి లాంటి గ్రహాలు మరియు చంద్రుడు లాంటి ఉపగ్రహాలు ఏర్పడ్డాక మిగిలిపోయిన చిన్న చిన్న రాళ్లు తరచుగా భూమిని ఢీకొడుతూ ఉండేవి. వాటినే గ్రహశకలాలు లేదా ఆస్ట్రాయిడ్స్ అంటారు. 1801లో ఇటలీకి చెందిన గ్యూసెప్ పియాజీ అనే ఒక ఆస్ట్రానమర్ మొట్టమొదటి ఆస్ట్రాయిడ్ని కనిపెట్టారు. దీనికి సిరీస్ అని పేరు పెట్టారు. ఇప్పటి వరకు సైంటిస్టులు దాదాపు 35,000 ఆస్ట్రాయిడ్స్ని కనుగొన్నారు. వాటన్నిటిలోకి సిరీసే అతిపెద్ద ఆస్ట్రాయిడ్. దీని వెడల్పు దాదాపు 583 మైల్స్, అంటే 950 కిలోమీటర్లు. సైంటిస్టులు కనుక్కున్న అతి చిన్న ఆస్ట్రాయిడ్ వెడల్పు 2 మీటర్లు మాత్రమే. సైంటిస్టులు ప్రతి సంవత్సరం 1,500 ఆస్ట్రాయిడ్స్ని కనిపెడుతున్నారు. ప్రతి సంవత్సరం 100కు పైగా ఆస్ట్రాయిడ్స్ భూమిపైకి వస్తున్నాయి. వాటిలో కొన్ని ఆస్ట్రాయిడ్స్ భూమి వాతావరణంలోకి రాగానే అక్కడ జనరేట్ అయ్యే హీట్కి అవి కాలి బూడిదైపోతాయి. మరికొన్ని భూమికి చేరి అక్కడ రంధ్రాలను ఏర్పరుస్తాయి. అసలు ఆస్ట్రాయిడ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి, అవి ఎలా పుడుతున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. నిజానికి ఆస్ట్రాయిడ్స్ దుమ్ము మరియు ధూళి కణాలతో ఏర్పడిన రాళ్ల లాంటి నిర్మాణాలు. మన సోలార్ సిస్టంలో దాదాపు 150 మిలియన్లు, అంటే 15 కోట్లకు పైగా ఆస్ట్రాయిడ్స్ ఉన్నట్లు సైంటిస్టుల అంచనా. అవి సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. ఆస్ట్రాయిడ్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతం ఆస్ట్రాయిడ్ బెల్ట్. ఇది మార్స్కి మరియు జూపిటర్కి మధ్యలో ఉంది. ఈ బెల్ట్లో దాదాపు 1.6 మిలియన్ ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని 10 కిలోమీటర్ల వెడల్పు ఉంటాయి. ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉన్న అతిపెద్ద ఆస్ట్రాయిడ్ సిరీస్. దీని వెడల్పు దాదాపు 950 కిలోమీటర్లు. దీని తర్వాత వెస్టా, పలాస్ మరియు హైజికా తర్వాత అతిపెద్ద ఆస్ట్రాయిడ్స్. వాటి వెడల్పు 400 కిలోమీటర్లు ఉంటుంది. వాటిలో ఒకటి భూమిని ఢీకొట్టినా చాలు, భూమి మీద జీవరాశి మొత్తం అంతరించిపోతుంది. ఆస్ట్రాయిడ్స్లో ఎక్కువ శాతం ఐరన్ ఉంటుంది. 91% ఐరన్, 6% ఆక్సిజన్ మరియు 3% మట్టి ఉంటాయి. భూమి మీద జీవం ఏర్పడడానికి కారణం ఆస్ట్రాయిడ్స్ అని సైంటిస్టులు భావిస్తున్నారు. దానికి కారణం ఆస్ట్రాయిడ్లో ఉండే ఐరన్ మరియు ఆక్సిజన్ లాంటి మూలకాలు. కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం ఆస్ట్రాయిడ్స్ తరచుగా భూమిని ఢీకొడుతూ ఉండేవి. అలా వచ్చిన ఆస్ట్రాయిడ్స్లో ఉండే మూలకాలు భూమి మీద జీవం ఏర్పడడానికి కారణమై ఉండొచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు చాలా ఆస్ట్రాయిడ్స్ భూమిని ఢీకొన్నాయి. అవి కేవలం 5 నుండి 10 మీటర్ల పొడవున్న చిన్న రాయి ముక్కలు మాత్రమే. ఆస్ట్రాయిడ్స్ భూమిని ఢీకొన్నాక ఆ ప్రదేశంలో ఒక రంధ్రాన్ని ఏర్పరుస్తాయి. వాటిని క్రేటర్స్ అని అంటారు. భూమిని ఢీకొన్న ఆస్ట్రాయిడ్స్ భూమిపై చాలా రంధ్రాలను ఏర్పరిచాయి. వాటిలో అతిపెద్ద క్రేటర్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. నెంబర్ 1, వ్రెట్ ఫోర్ట్ క్రేటర్. దీనినే వ్రెట్ ఫోర్ట్ డోమ్ అని కూడా అంటారు. దాదాపు 2 బిలియన్ సంవత్సరాల క్రితం 80 కిలోమీటర్ల వెడల్పున్న ఒక ఆస్ట్రాయిడ్ సౌత్ ఆఫ్రికాలోని ఫ్రీ స్టేట్ అనే ప్రదేశానికి దగ్గరలో పడింది. అది దాదాపు 190 కిలోమీటర్ల వెడల్పున్న ఒక రంధ్రాన్ని ఏర్పరిచింది. ఇదే ప్రపంచంలోని అతిపెద్ద రంధ్రం. 2005లో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద క్రేటర్గా ప్రకటించింది. నెంబర్ 2, సద్బురీ బేసిన్. దాదాపు 1.8 బిలియన్ సంవత్సరాల క్రితం కెనడాలోని ఒంటారియో అనే ప్రదేశంలో పడింది. అది 130 కిలోమీటర్ల వెడల్పున్న ఒక రంధ్రాన్ని ఏర్పరిచింది. ఆ రంధ్రంలోని ఆస్ట్రాయిడ్ నుండి తీసిన శాంపిల్స్ని కార్బన్ డేటింగ్ చేయగా అది 1.8 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిందని తెలిసింది. కార్బన్ డేటింగ్ని రేడియో కార్బన్ డేటింగ్ అని కూడా అంటారు.
దీనిని పురాతన వస్తువుల వయసును కనుక్కోవడానికి ఉపయోగిస్తారు. నెంబర్ 3 ఆక్రామైన్ క్రాటర్. దాదాపు 580 మిలియన్ సంవత్సరాల క్రితం సౌత్ ఆస్ట్రేలియాలోని లేక్ ఆక్రామైన్ అనే ప్రదేశంలో పడిన ఒక ఆస్ట్రాయిడ్ వల్ల అక్కడ క్రేటర్ ఏర్పడింది. దీని వెడల్పు 90 కిలోమీటర్స్. నెంబర్ 4 వుడ్లే క్రేటర్. దాదాపు 364 మిలియన్ సంవత్సరాల క్రితం వెస్టర్న్ ఆస్ట్రేలియాలో పడిన ఆస్ట్రాయిడ్ దాదాపు 40 నుండి 120 కిలోమీటర్లు ఉండే ఒక రంధ్రాన్ని ఏర్పరిచింది. ఇది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద క్రేటర్. నెంబర్ 5 మానిక్ కాగన్ క్రేటర్. 215 మిలియన్ సంవత్సరాల క్రితం కెనడాలోని క్యూబెక్ అనే ప్రదేశంలో ఈ ఆస్ట్రాయిడ్ పడింది. దీనిని బెస్ట్ ప్రిజర్వ్డ్ క్రేటర్ అని కూడా అంటారు. దీనికి కారణం అక్కడ రంధ్రం ఏర్పడ్డాక అక్కడికి నీరు వచ్చి అది ఒక చిన్న రిజర్వాయర్లా ఫామ్ అయింది. దీని వెడల్పు దాదాపు 100 కిలోమీటర్లు. దీనిని లేక్ మానికాగన్ అని కూడా అంటారు. ఇవన్నీ మనిషి పుట్టక ముందు జరిగిన సంఘటనలు. కానీ టెక్నాలజీ డెవలప్ అవ్వక ముందు నుండి కూడా ఇలాంటివి జరిగాయి. 1908లో సైబీరియాలోని టుంగాస్కా అనే ప్రదేశంలో 50 మీటర్ల వెడల్పున్న ఒక ఆస్ట్రాయిడ్ పడింది. 10 అణువాయుధాల శక్తితో అది భూమి మీద దాడి చేసింది. 15,000 కిలోమీటర్ల వరకు దాని ప్రభావం ఏర్పడింది. దాని నుండి రిలీజ్ అయిన రేడియేషన్కి 15,000 కిలోమీటర్ల వరకు అంతా కాలి బూడిదైపోయింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాక భూమికి హాని కలిగించే ఆస్ట్రాయిడ్స్ని నిర్మూలించడానికి ప్రపంచ దేశాలన్నీ వాటి మీద పరిశోధనలు చేయడం మొదలుపెట్టాయి. అందులో భాగంగా నాసాకు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్ అయిన హబుల్ టెలిస్కోప్ ఆస్ట్రాయిడ్కి సంబంధించిన ఎన్నో విషయాలను వెలుగులోకి తెచ్చింది. కానీ టెలిస్కోప్ల సాయంతో ఆస్ట్రాయిడ్ని పూర్తిగా అధ్యయనం చేయలేమని భావించిన నాసా సైంటిస్టులు భూమి ఆర్బిట్లోకి శాటిలైట్ని పంపినట్టే ఆస్ట్రాయిడ్స్ మీదకు కూడా శాటిలైట్స్ని పంపడం మొదలుపెట్టారు. అందులో భాగంగా 1977 సెప్టెంబర్ 5న నాసా ప్రయోగించిన వోయేజర్ 1 అనే స్పేస్ ప్రోబ్ ఆస్ట్రాయిడ్కి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ని సైంటిస్టులకు అందించింది. 1971లో ప్రయోగించిన మారినర్ 9 అనే స్పేస్ ప్రోబ్ కూడా ఆస్ట్రాయిడ్కి సంబంధించిన ఎన్నో ఫొటోస్ని మరియు డేటాని అందించింది. 1997లో నాసా మొదటిసారి ప్రయోగించిన NEAR షూమేకర్ అనే స్పేస్ ప్రోబ్ 433 ఏరోస్ అనే ఆస్ట్రాయిడ్ చుట్టూ దాదాపు 3 సంవత్సరాల పాటు తిరిగి మొదటిసారి ఆస్ట్రాయిడ్ పైన ల్యాండ్ అయింది. NEAR అంటే నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్ రెండెవోస్. నియర్ అనేది ఆస్ట్రాయిడ్స్ని పరిశోధించడానికి అమెరికా గవర్నమెంట్ స్థాపించిన ఒక సంస్థ. నాసా తమకు కావలసిన అన్ని పరిశోధనలను ఆ ఆస్ట్రాయిడ్ మీద చేయగలిగింది. కానీ అది ల్యాండ్ అయిన కొన్ని రోజులకే దాని నుండి కాంటాక్ట్ కట్ అయిపోయింది. అక్కడి నుండి అది శాంపిల్స్ని తీసుకురాలేకపోయింది. తర్వాత సెప్టెంబర్ 2005లో జపాన్కి చెందిన హయబసా అనే ఒక స్పేస్ ప్రోబ్ 25143 ఐటోకావా అనే ఒక ఆస్ట్రాయిడ్ పైన ల్యాండ్ అయింది. అంతేకాదు అది విజయవంతంగా భూమికి ఆస్ట్రాయిడ్ శాంపిల్స్ని తీసుకురాగలిగింది. అది జూన్ 13, 2010న భూమికి తిరిగి వచ్చింది. మే 2011న నాసా ఒసైరిస్ రెక్స్ అనే ఒక మిషన్ని స్టార్ట్ చేసింది. ఆ స్పేస్ ప్రోబ్ చేయాల్సిన పని 101955 బెన్ను అనే ఆస్ట్రాయిడ్ నుండి శాంపిల్స్ని తీసుకురావడం. ఒసైరిస్ రెక్స్ స్పేస్ ప్రోబ్ సెప్టెంబర్ 8, 2016న ప్రయోగించబడింది. ఒసైరిస్ రెక్స్ అంటే ఆరిజిన్ స్పెక్ట్రల్ ఇంటర్ప్రిటేషన్ రిసోర్స్ ఐడెంటిఫికేషన్ సెక్యూరిటీ రెగోలిత్ ఎక్స్ప్లోరర్. ఇది సెప్టెంబర్ 24, 2023న ఆస్ట్రాయిడ్ పైన ల్యాండ్ కాబోతుంది. సైంటిస్టులు ఇప్పటి వరకు తీసిన ఫొటోస్ మరియు చేసిన పరిశోధనలు బట్టి ఒక నిర్ధారణకు వచ్చారు. వారు డైనోసార్ల కాలంలో జరిగినట్టే ఫ్యూచర్లో కూడా పెద్ద ఆస్ట్రాయిడ్స్ వల్ల భూమికి ప్రమాదం జరగబోతుందని భావిస్తున్నారు. 2013 ఫిబ్రవరిలో 10 నుండి 100 మీటర్ల వెడల్పున్న 4 ఆస్ట్రాయిడ్స్ భూమికి కేవలం 17,000 కిలోమీటర్ల దూరం నుండి వెళ్ళాయి. ఒకవేళ అవి భూమిని తాకుంటే భూమి మీద ఒక ఖండమే నాశనమై ఉండేది. ప్రతిసారి ఇలా జరుగుతుందని మనం చెప్పలేం. సైంటిస్టుల అంచనా ప్రకారం 2029లో ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొనబోతుందని వారి పరిశోధనలో తేలింది. ఆ ఆస్ట్రాయిడ్కి 99942 అపోఫిస్ అని పేరు పెట్టారు. అది ఏప్రిల్ 13, 2029న భూమికి కేవలం 35,000 కిలోమీటర్ల దూరం నుండి వెళ్లబోతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. కానీ ఆ విషయం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఒకవేళ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొంటే ఏమవుతుంది? అపోఫిస్ ఫుట్బాల్ ఫీల్డ్ అంత వెడల్పు ఉంటుంది. అది సెకనుకు 15 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తుంది. ఒకవేళ అపోఫిస్ భూమిని ఢీకొంటే భూమిపైన వేడి విపరీతంగా పెరిగిపోతుంది. ప్రపంచంలో ఉన్న అగ్నిపర్వతాలన్నీ ఒకేసారి బద్దలవుతాయి. 100 అడుగుల ఎత్తు వరకు సముద్రపాలు ఏర్పడతాయి. 15 మ్యాగ్నిట్యూడ్ ఉండే భూకంపాలు ఏర్పడతాయి. ఇప్పటి వరకు వచ్చిన భూకంపాల్లో అతిపెద్ద భూకంపం యొక్క మ్యాగ్నిట్యూడ్ 9.5 మాత్రమే. అది మే 22, 1960లో చిలీలోని వల్డీవియా అనే ప్రదేశంలో వచ్చింది. అపోఫిస్ ఆస్ట్రాయిడ్ ప్రభావం 50,000 అణుబాంబుల శక్తితో సమానం. ప్రపంచ జనాభా మొత్తం అంతరించిపోతుంది. భూమిపైన చిన్న జీవి కూడా దాని నుండి తప్పించుకోలేదు. భూమి మొత్తం ఒక మండుతున్న అగ్నిగోళంలా మారిపోతుంది. సైంటిస్టులు ఈ విషయం తెలుసుకున్నప్పటి నుండి ఆ ఆస్ట్రాయిడ్ని అనలైజ్ చేయడం మొదలుపెట్టారు. దానిని అంతరిక్షంలోనే ముక్కలు చేయడానికి లేదా దాని వేగాన్ని తగ్గించి దాని డైరెక్షన్ని మార్చడానికి సైంటిస్టులు కొన్ని మెథడ్స్ని ప్రపోజ్ చేశారు. అవేంటంటే నెంబర్ 1 న్యూక్లియర్ ఎక్స్ప్లోజివ్ డివైస్.
ఆస్ట్రాయిడ్ పైకి న్యూక్లియర్ బాంబ్స్ ఉన్న ఒక స్పేస్ ప్రోబ్ని పంపి ఆస్ట్రాయిడ్ పైన వాటిని పేల్చితే ఆస్ట్రాయిడ్ చిన్న చిన్న ముక్కలుగా మారుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు. కానీ దాన్ని ముక్కలు చేయడానికి 25 నుండి 30 టన్నుల న్యూక్లియర్ బాంబ్స్ కావాలి. వాటి ఎనర్జీ హిరోషిమా పైన వేసిన అణుబాంబుల ఎనర్జీ కంటే 66 రెట్లు ఎక్కువ. నెంబర్ 2, ఆస్ట్రాయిడ్ గ్రావిటీ ట్రాక్టర్. దీనిలో ఆస్ట్రాయిడ్ దగ్గరకు ఒక స్పేస్ ప్రోబ్ని పంపిస్తారు. ఆ స్పేస్ ప్రోబ్ ఆస్ట్రాయిడ్ పక్కన వేగంగా తిరుగుతూ తన వైపుకి ఆస్ట్రాయిడ్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. అలా అది ఆస్ట్రాయిడ్ని భూమికి దూరంగా తీసుకువెళ్తుంది. ఆస్ట్రాయిడ్ 1 డిగ్రీ డైరెక్షన్ మారినా చాలు, అది భూమికి చాలా దూరంగా వెళ్తుంది. కానీ సెకనుకు 15 కిలోమీటర్ల వేగంతో వచ్చే ఆస్ట్రాయిడ్ని అట్రాక్ట్ చేయాలంటే ఆ స్పేస్ ప్రోబ్ 15 కిలోమీటర్ల కంటే వేగంగా తిరగాలి. ఇప్పటి వరకు అంత వేగంగా తిరిగే స్పేస్ ప్రోబ్ని తయారు చేసే టెక్నాలజీని సైంటిస్టులు ఇంకా డెవలప్ చేయలేదు. నెంబర్ 3, కైనెటిక్ ఇంపాక్ట్. దీనిలో మొదట ఆస్ట్రాయిడ్ పైకి ఒక స్పేస్ ప్రోబ్ని పంపి దానికి ఒక హోల్ని చేస్తారు. ఆ తర్వాత ఆ రంధ్రంలోకి ఒక న్యూక్లియర్ బాంబ్ని పంపి దానిని లోపల నుండే ముక్కలుగా పేల్చేస్తారు. ఈ మెథడ్ పైన ఆర్మగడాన్ అనే మూవీ కూడా వచ్చింది. దాన్ని చూస్తే ఈ ప్రాసెస్ మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆర్మగడాన్ మూవీ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసాక ఒకసారి ఆ లింక్ని రిఫర్ చేయండి. నెంబర్ 4, యూజ్ ఆఫ్ ఫోకస్డ్ సోలార్ ఎనర్జీ. హెచ్జే మెలోష్ అనే ఆస్ట్రానమర్ ఈ మెథడ్ని ప్రపోజ్ చేశారు. దీనిలో సోలార్ ఎనర్జీ లేజర్ డివైజులను వాడి సన్ నుండి వచ్చే సోలార్ ఎనర్జీని ఒక లేజర్ బీమ్లా చేసి ఆస్ట్రాయిడ్ని ముక్కలుగా చేసేస్తారు. కానీ దీనికి చాలా లేజర్స్ కావాలి, ఎందుకంటే ఆస్ట్రాయిడ్ని ముక్కలుగా చేయాలంటే ఒక లేజర్ సరిపోదు, మొత్తం ఆకాశాన్ని వీటితో కవర్ చేయాలి. నెంబర్ 5, గ్రావిటేషనల్ మూమెంట్ బై మూన్. ఒకవేళ ఆస్ట్రాయిడ్ భూమి వైపుకు వచ్చే దారిలో చంద్రుడు అడ్డు వస్తే మూన్ గ్రావిటీకి ఆస్ట్రాయిడ్ ముక్కలుగా మారి చంద్రుడిని ఢీకొంటుంది. కానీ అలా జరగడానికి 1% మాత్రమే ఛాన్స్ ఉంది. ఏదేమైనా భూమి మీద కొన్ని వేల సంవత్సరాల నుండి మనిషి జీవిస్తున్నాడు. ఇప్పటి వరకు అసాధ్యం అనుకున్న ఎన్నో టెక్నాలజీస్ని మనిషి కనిపెట్టాడు. అలాగే ఇలాంటి ఆస్ట్రాయిడ్స్ని నాశనం చేసే టెక్నాలజీస్ని ఫ్యూచర్లో కనిపెట్టాలని కోరుకుందాం. ఈ వీడియో ద్వారా మీకు ఆస్ట్రాయిడ్ గురించి మరియు వాటిని నాశనం చేసే టెక్నాలజీస్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. నేను నా నెక్స్ట్ వీడియోలో ఒక మిస్టీరియస్ ప్లేస్ గురించి చెప్పబోతున్నాను. దానికోసం నేను 2 టాపిక్స్ని సెలెక్ట్ చేశాను. నెంబర్ 1, ఏరియా 51 అండ్ నెంబర్ 2, బెర్ముడా ట్రయాంగిల్. బట్ ఈ 2 టాపిక్స్లో నేను ఏ టాపిక్ చెప్పాలో మీరే చూస్ చేసుకోండి. వీటిలో మీకు ఏ టాపిక్ కావాలో కింద కమెంట్ చేయండి. ఇప్పుడు వీడియో చూస్తున్న మీరు కూడా మీకు ఏ టాపిక్ కావాలో కింద కమెంట్ చేయండి. ఈ కమెంట్స్ని నెక్స్ట్ 2 డేస్ వరకు రిసీవ్ చేసుకుంటాను. ఈ 2 డేస్లో ఏ టాపిక్ మీద వీడియో చేయమని ఎక్కువ కమెంట్స్ వస్తాయో ఆ టాపిక్ మీద నేను నా నెక్స్ట్ వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. అది ఎలా అంటే మీరు సబ్స్క్రైబ్ చేయడానికి కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలా చేస్తే నేను ఈసారి వీడియో పెట్టినప్పుడు అది మీ మొబైల్కి కానీ లేదా మీ కంప్యూటర్కి కానీ డైరెక్ట్గా వచ్చేస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఈజ్ ఆర్జీ సైనింగ్ అవుట్.